హలో అందరికి ఈ రోజు మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇంకెందుకు వీడియోలకైతే వెళ్ళిపోదాం. అయితే నేను కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్నాను. నేను శనగపిండి బియ్యం పిండి రెండు జల్లించి పెట్టుకున్నాను. మిర్చీలను తీసుకొని ఇలా మధ్యలోకి చీరి అందులో ఉన్న గింజలను తీసేసి ఇందులోకి మసాలాను అయితే యాడ్ చేసుకున్నాను. నేను మిర్చీల మధ్యలో చింతపండును కూడా యాడ్ చేస్తారు. నేనైతే పెట్టలేదు. నేను టైం లేక పెట్టలేదు. కానీ చింతపండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అయితే శనగపిండిలోకి కొంచెం ధనియాల మసాలా ఇలా కొంచెం లైట్ గా పసుపు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి కొంచెం వామును యాడ్ చేసుకుందాం. లైట్గా కొంచెం మిర్చి పౌడర్, కొంచెం వంట సోడాను యాడ్ చేసుకుందాం. మిర్చి పౌడర్ ఎందుకు యాడ్ చేశానంటే మిర్చిలు ఎక్కువ స్పైసీనెస్ లేవు, అందుకే. బ్యాటర్ని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ మొత్తం కలుపుకోవడం అయిపోయాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి మనం చీర పెట్టుకున్న పిండిలో మిర్చీలను ఒక్కొక్కటిగా డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అలాగే మొత్తం పిండిని ఇదే విధంగా డిప్ చేసుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది. వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. వీడియో అలానే చూసి వెళ్ళకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.